నన్ను పిలవండి, నేను అన్ని చెప్తాను, నన్ను పిలవండి అని అడుగుతున్నారు కదా, వాళ్ళే మద్యం కేసులో అడుగుతున్నారు. చెప్పాడు, మద్యం కేసులో చెప్పాడు. రైట్, రవికిరణ్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. సార్ ఇప్పుడు మనకు ఒకటి ఉంది నానుడి, ఇల్లు కన్నా గుడి 10లో అంటారు. అలాగే వైసీపీ నేతలు వైసీపీ కార్యాలయంలో ఉండటం కన్నా జైలు 10లో అనుకుంటున్నారేమో. అందుకని ఎగబడి వచ్చి జైల్లో పడతా అని చెప్పి అంటున్నారు. లేదా బయట ఉంటే ఏం ప్రమాదమో లోపల ఉంటే బెస్ట్ అనిపిస్తుందేమో వాళ్ళకు, గతంలో జరిగిన అనుభవాలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి టార్చర్ అలా ఉందేమో మరి లోపల, మరి వాళ్ళకి వాళ్ళే చెప్పాలి. నెక్స్ట్ టర్మ్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి రకరకాలు. ఇప్పుడు ఒకటి సార్ పవన్ గారు, మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ఆ పరిపాలనలో ఏ రకంగా వ్యవస్థలు బ్యూరోక్రాట్స్ అందరిని ఐఏఎస్ ఐపీఎస్ ని ఆయన ఫింగర్ టిప్స్ లో పెట్టుకున్నారు. ఆయన ఏది చేయమంటే అది చేశారు. గతంలో అంతకుముందు ఏ ప్రభుత్వాన్ని కూడా అంత ఇదిగా పనిచేసిన దాఖలాలు లేవనే అంటారు మరి పెద్దలు. అయితే అది కట్ చేస్తే ఆయన హయాం పోయాక అనేక మంది జైలు పాలు ఐఏఎస్ వీళ్ళందరూ అయ్యారు. బట్ అబ్సల్యూట్ కంట్రోల్ అన్నమాట, ఇంకా వేరేది ఏమి ఉండదు. అదే కోవలో జగన్మోహన్ రెడ్డి గారు అండి గత 5 ఏళ్లుగా మనం చూసాం చూడండి. సార్ ఎవరి వల్ల వెళ్ళారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా ఆయన వల్లనే కదా అప్పుడున్న వాళ్ళందరూ పోయింది కూడా, వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు. అదే ఇప్పుడు నేను కొరిలేషన్ ఏం చేస్తానంటే, అధికారుల మీద ఒక అబ్సల్యూట్ పవర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యాక ఒక డీజీపీ చేసిన వ్యాఖ్యలు, గౌతమ్ సవాంగ్ గారు, ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీద రాళ్ళదారి జరిగితే ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం, దానికి ఎందుకు కింద మీద పడతారు? ఒక డీజీపీ సవాంగ్ గారు గతంలో ఏ విధంగా ఉండే సార్? సవాంగ్ గారు గతంలో ఏ విధంగా ఉండే? విజయవాడ కమిషనర్ గా ఉండదు. నేను అదేంటంటే ఆ బాబు కొడుకులకి, ఆ తండ్రి కొడుకులకి ఏదో ఉందండి. వాళ్ళు తెచ్చే ఎందుకు అధికారులు గరగలాడిపోతారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత గరగలాడలేదు, మనకు కనపడుతుంది కదా. ఎందుకు గుంటూరు పోలీసులు ఎందుకు మాటికి తప్పులు చేస్తారు, తప్పుల నుంచి గ్రహించుకోవట్లేదు? బోరగడ్డకి వాళ్ళ గుంటూరు అనండర్ పోలీస్ స్టేషన్ లో బెడ్లు వేసి పడుకోబెట్టి జోలపాడిన సందర్భం గుంటూరు పోలీస్ స్టేషన్ లో జరిగింది. వాళ్ళు సస్పెండ్ అయ్యారు. అలాగే బోరగడ్డ అనిల్ని రాజమండ్రి జైలుకి తీసుకెళ్తూ మధ్యలో బిర్యానీ తినిపించి సస్పెండ్ అయ్యారు. అలాగే అదే గుంటూరులో సిఐడి చీఫ్ ఉన్నటువంటి అధికారి సునీల్ RRR గారికి టార్చర్ చేసి ఈరోజు సస్పెండ్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అనేకమైన సంఘటనలు, డాక్టర్ ప్రభావతి జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆ పరిస్థితి ఏంటి? అన్ని మర్చిపోయిన పొటక్ అంటుంది, అన్ని మర్చిపోయి అంటుంది ఆవిడ. ఈ పరిస్థితి నెలకొన్నప్పుడు అలా ఉంటే గోరంట్ల మాధవ్ కి ఏ రకంగా మీరు టచ్ లో ఉండి మీరు పూర్తిగా సమాచారం ఏ రకంగా ఇచ్చారు? అది ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఆ పోలీసులు ఎందుకు ఆ పని చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఎవరో అనంతపురం రాయలసీమలో ఉన్నటువంటి వ్యక్తికి గుంటూరులో, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఏ వెహికల్ వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు ఎలా తెలుస్తుందండి? జీపీఎస్ లొకేషన్ షేర్ చేస్తే తప్పితే అలా చేసుకొచ్చి అడ్డం పని ఎస్పీ కార్యాలయంలో పట్టుకొని కొట్టే పరిస్థితి వస్తే ఈ పోలీసు బతిపాడుతున్నారు. సార్ వద్దు. ఏంటి వద్దు? ఎవరు నీ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద వేరే వాళ్ళు వచ్చి దాడి చేసి కొడుతుంటే, నిన్ను కొడుతుంటే, నీ కాకి యూనిఫామ్ పట్టి లాగేస్తుంటే నువ్వు సార్ ఏం అడగటం కాదు. ఓ పక్కనేమో వాళ్ళ అధినేత బట్టలు ఇస్తా అంటారా, ఓ పక్కనే ఇంకో వాళ్ళ నాయకుడు వచ్చేసి బట్టలు పట్టుకుంటేనేమో మీరు సార్ అంటారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇంకా మీకు ఆత్మాభిమానం లేదా నేను అడుగుతున్నాను. ఈ 11 మంది అధికారుల కాల్ రికార్డు కూడా తీయాలి సార్. ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో భద్రతలో వాళ్ళ కాల్ రికార్డు కూడా తీయాలి. ఎవరు ఫోన్ చేశారు, ఎవరికి ఫోన్ చేశారు? అవునండి, అక్కడితో అవ్వలేదు. మళ్ళీ ఎపిసోడ్ మళ్ళీ చేబ్రోల్ కిరణ్ ఏమో మీరు డస్ట్బిన్ బ్యాగ్ పెట్టి ప్రెస్ ముందు పిల్లడి కట్టి ఉగ్రవాదులాగా పిల్లడి చేశారు. ఓకే, చేయండి, మీ చట్ట ప్రకారం మీరు చేసే మేము కాదు. మరి ఈలో 5గురిలో 4 నుంచోబెట్టారు, గోరంట్ల మాధవ్ గారిని ఎందుకు నుంచోబెట్టలేదు? అదొకటి అయిపోయింది. అది కాక మళ్ళీ పోలీసులు జైలుకి కోర్టుకి తీసుకెళ్లే ముందు ఆరోగ్య పరీక్ష చేస్తారు. దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే మీ కస్టడీలో ఉన్న వ్యక్తి ఏదో ఎవరో ఫోన్ ఇస్తే ఫోన్ లో మాట్లాడుతూ కూర్చుంటే మీరు పక్కన సినిమా చూస్తున్నారు. సోషల్ మీడియా ఏమో సార్ ఇది మొత్తం అన్ని సమాచారం వచ్చేస్తుంది. ఎప్పుడు పోలీసులకి వాళ్ళ డ్యూటీ తెలుసుకుంటారని అడుగుతాను. ప్రత్యేకంగా గుంటూరు పోలీసులు ఒకటి తర్వాత ఒకటి మీ జిల్లాలో జరుగుతుంటే ఇలా మీరు తప్పు మీద తప్పు చేసుకుంటా పోయి ఇక్కడే కాదు సార్, వంశీని అదుపులోకి తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ½ an hour రూమ్ లో కూర్చొని ఫోన్ మాట్లాడారంట. తర్వాత ఆ ఫోన్ ఏమైందో కూడా తెలియదు. అదే అన్నాను నేను, అందుకని అన్నాను వ్యవస్థల మీద జగన్మోహన్ రెడ్డి గారికి వారి తండ్రి గారికి ఉన్న కంట్రోల్ చంద్రబాబు నాయుడు గారికి
ఉండట్లేదు. ఎందుకంటే మనం ఏంటంటే వాళ్ళు వేరు. Okay. అప్పుడు ఎందుకు భయపడతారో నాకు తెలియదు. వాళ్ళతో పనిచేసిన వాళ్ళు చెప్పాలి ఏంటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి సిస్టమేటిక్ గా చేసుకుందాం, పద్ధతిగా ఒక కుటుంబ పెద్దగా న్యాయం అంటే న్యాయం, ధర్మం అంటే ధర్మం, ఇది ఇలా ఉండే తమ్ముడు తనైనా పనిష్మెంట్ ఉండాలి అనే వ్యక్తి. ఇది కలియుగంలో ఇది పనికి రావట్లేదా అని నా డౌట్. కలియుగంలో ఇది పనికి రావట్లేదా? మనోడు ఏదన్నా సరే అనంతబాబు అసలు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, ఆ రోజు కాకినాడలో మా జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు గారు చాలా ఒప్పుకున్నారు, వారు చేశారట, వారిని ఏంట మర్యాదలు గౌరవం, ఒక చంపేసి దళితుడు చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎస్పీ చేతులు కట్టుకొని కాదు వీరు అలాగే చేస్తారు సార్. ఈ రకమైనటువంటి పనితీరు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏముందో, అసలు ఏం మ్యాజిక్ ఉందో చంద్రబాబు నాయుడు గారిలో ఏం లేదు, నాకైతే అర్థం కావట్లేదు. మంచిగా ఉండి మీ పని మీరు చేసుకోమంటే ప్రాబ్లమా? జగన్మోహన్ రెడ్డి గారు బెత్త పట్టుకొని మరి ఏం ఫ్యాక్ట్ చేస్తే బెదిరిస్తారా ఏంటో నాకైతే తెలియదు. వాళ్ళతో పనిచేసే వాళ్ళు చెప్పాలి. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీ డ్యూటీ మిమ్మల్ని చేయమంటే అంటే ఎన్టీఆర్ ప్రభుత్వం మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ప్లీజ్ రిట్రాస్పెక్ట్. నేను చెప్తా